ఈశ్వరా This call is now being recorded. నీ కరుణ మాపై నుండని ఉండని మా పైన ఎప్పుడూ నుండని ఈశ్వరా నీ కరుణ మాపై నుండని నీకు మించిన దిక్కులెవరున్నారని నీ వినామము కావ ఎవరున్నారని నిరతము నీ నీడలో మము నిలువని ఈశ్వరా నీ కరుణ మాపై నుండని వ్యసనములు ఏ దుర్భరములగు వ్యాధులు ఏ అకాలపు మృత్యువులు ఏ బాధలు వ్యసనములు ఏ దుర్భరములగు వ్యాధులు ఏ అకాలపు మృత్యువులు ఏ బాధలు తొలగని మా నుండి పూర్తిగా తొలగని ఈశ్వరా నీ కరుణ మాపై నుండని మద్యము మాంసాది దురలవాట్లను ఆరోగ్యమును చెడగొట్టు దుర్వ్యసనాలను మరువని ఇకనైన లోకులు మరువని ఈశ్వరా నీ కరుణ మాపై నుండని యోగమొకటే సర్వరోగ నివారిణి యోగమొకటే సకల సౌఖ్య ప్రదాయిని యోగమొకటే సర్వరోగ నివారిణి యోగమొకటే సకల సౌఖ్య ప్రదాయిని యోగ మహిమను మానవులు గుర్తించని ఈశ్వరా నీ కరుణ మాపై నుండని పొందని శారీరకమైన శక్తిని పొందని శారీరకమైన శక్తిని పొందని ఆత్మికమైన శక్తిని చతుర్విధ పురుషార్థముల సాధించని ఈశ్వరా నీ కరుణ మాపై నుండని అందరూ ఆరోగ్యముగా జీవించని అందరూ ఆనందముగా వర్ధిల్లని అందరూ ఆరోగ్యముగా జీవించని అందరూ ఆనందముగా వర్ధిల్లని అంతటా సుఖవర్షమే వర్షించని అంతటా సుఖవర్షమే వర్షించని ఈశ్వరా నీ కరుణ మాపై నుండని ఉండని మా పైన ఎప్పుడూ నుండని ఉండని మా పైన ఎప్పుడూ నుండని
నుండని. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. ఇది ఎట్లా ఉన్నదంటే బాగా పాడారండి. పాడే విధానం ఎలా ఉందంటే పాడుతూ పాడుతూ నిద్రలోకి జారుకుంటున్నట్టుగా ఉన్నది, అందరికీ పడుకోబెడుతున్నట్టుగా. అవును. ఉత్సాహాన్ని ఈ ఉత్సాహం కలిగించాలి, ప్రేరేపణ కలిగించాలి కానీ జాగృతం ఏంటంటే నిద్ర పుచ్చుతున్నట్టుగా ఉంది. ఇంకా జర వేగంగా ఉండాలా ఆచార్య? అంతే. అదే రికార్డ్ అయితే అవుతుంది. मुनि जी आज कुछ बोली है वो, फिर बाद में मेरे को उपनिषद का वो फोटोग्राफ व्हाट्सएप करिए। वो उपनिषद है ना, हाँ, उसका आप व्हाट्सएप करिए मेरे को। अच्छा, तो मैं पुस्तक लाया नहीं। कौन सा नंबर पे, कौन सा पेज नंबर पे? 5వ ఐదవ బ్రాహ్మణం, ఐదవ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం ఏమో ఉంది. 14వ బ్రాహ్మణంలో 5వ ఏమనుకుంటా ఆచార్య. నా బుక్ వాళ్ళ కిందే ఉంది. 5వ పంచమాధ్యాయం పహలా బ్రాహ్మణం ఆచార్య. పహలా దూసరా అయిపోయిందా? 7వది అవుతుంది. 7వదా? ఒక్క నిమిషం. బ్రాహ్మణము 4వదేమో. 4వ బ్రాహ్మణం పంపరా ఇప్పుడు మీకు? పంపండి, పంపితే చెప్తుంది దాన్ని బట్టి. ఓకే, తర్వాత రాజమణమ్మ గారు, బాలాజీ గారు ఏమైనా పాడతారా? నమస్తే ఆచార్య అందరికి. అందరూ రావట్లేదు అంటే బయటకు వెళ్తున్నామని తెలిసింది కాబట్టి రాలేదు. ఓమే వరం మనోహర, ఓమే హితం మహోన్నతం, ఓమే వరం మనోహరం, ఓమే హితం మహోన్నతం, ఓమే వరం శుభంకరం, ఓమే వరం శుభంకరం, ఓమే ప్రియం సుఖాలయం, ఓమే ప్రియం సుఖాలయం, ఓమనియే స్మరింతు సంతతం, ఓమనియే స్మరింతు సంతతం, ఓమే వరం మనోహరం, ఓమే హితం మహోన్నతం, ఓమనియే స్మరింతు సంతతం, ఓమే తపోలోక జీవనం, ఓమే త్రయోలోక పావనం, ఓమే తపోలోక జీవనం, ఓమే త్రయిలోక పావనం, ఓమే అఖిలాలోక కారణం, ఓమే సకలాలోక తోరణం, ఓమే వరం మనోహరం, ఓమే హితం మహోన్నతం, ఓమనియే స్మరింతు సంతతం, ఓమనియే స్మరింతు సంతతం. రామకృష్ణాది ఆర్యులు, వ్యాస వాల్మీకి వర్యులు,
ఆ రామకృష్ణాది ఆర్యులు ఆ వ్యాస వాల్మీకి వరియులు కోటాను కోట్ల ఋషేంద్రియులు కోటాన కోట్ల ఋషేంద్రులు ఈ నామమే తలిచిరి సంతతం ఓమే వరం మనోహరం ఓమే హితం మహోన్నతం ఓమనియే స్మరింతు సంతతం ఓమనియే స్మరింతు సంతతం సర్వేశ్వరుని నామ కోటిలో సర్వేశ్వరుని నామ కోటిలో సర్వోత్తమము ఓము నామ సర్వోత్తమము ఓము నామ ఈశ్వరుని గుణ కర్మ స్వభావము ఈశ్వరుని గుణ కర్మ స్వభావము అన్నింటి సంక్షిప్త రూపము ఓమే వరం మనోహరం ఓమే హితం మహోన్నతం ఓమనియే స్మరింతు సంతతం దేహమునకే కాదు భోజనం ఆత్మకును కావలయు భోజనం దేహమునకే కాదు భోజనం ఆత్మకును కావలయు భోజనం ఓంకార మంత్రార్థ భావనం అది ఏకదా ఆత్మ భోజనం ఓంకార మంత్రార్థ భావనం అది ఏకదా ఆత్మ భోజనం ఓమే వరం మనోహరం ఓమే హితం మహోన్నతం ఓమే హితం మహోన్నతం ఓమనియే స్మరింతు సంతతం ఓమనియే స్మరింతు సంతతం ఓమే వరం మనోహరం ఓమే హితం మహోన్నతం. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చారు. ఓం ఆచార్య. అమ్మగారు పాడే విధానం చాలా బాగుంది. పాట అర్థం కూడా లోతుగా ఉంది, కానీ ఊగిసలాడుతుంది, ఉయ్యాల ఊగినట్టుగా అటు ఇటు స్వరం. ముందు పదం పట్టుబడతలేదు, తర్వాతది పట్టుబడుతుంది. మరి రికార్డులో వినండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే ఆచార్య, ఇది పెట్టుకోవడానికి సరిగా లేక పుస్తకం ఇటు అటు అటు అట్లా అవుతుందేమో. మీరు చదివేది బాగానే చదువుతున్నారు, పాడే విధానం కూడా బాగుంది, కానీ స్వరం ఏంటంటే మొదట మీరు ఏ పదం నుంచి మొదలు పెడుతున్నారో అది సరిగా పట్టుబడతలేదు. నాకైతే అలా అనిపించింది. మిగతా వారికి మీకు ఎలా అనిపించింది? మాకు అలాగే అనిపించింది ఆచార్య. వినపట్లేదు ఆచార్య, అది అక్కడ ఏదో కొంచెం తేడా వచ్చింది. పట్టుకోవాలి దాన్ని, ఎలా పలితే బాగుంటుందో రాగం పట్టుకోవాలి అక్కడ. ఆచార్య కొంచెము అమ్మ ఊగినట్టు అది మైక్రోఫోన్ కు సరిగ్గా అందుతలేనట్టు శబ్దం ఊగినట్టు. విధానం బాగానే ఉంది, కానీ పాడేటప్పుడు ఇట్లా పెట్టుకోవడానికి స్థలం మంచిగా లేదు. అదే బాగానే కానీ ముంగట కుర్చీ పెట్టుకోండి, కుర్చీ మీద దానికి వెనక సపోర్ట్ పుస్తకాలు కానీ ఏదైనా వస్తువు పెడితే అది. అమ్మగారు అందులో ఓమే వరం అంటే బాగుంటుంది. ఓమే వరం అన్నారుగా. విజయదుర్గమ్మ గారు ఆ పాట అమ్మగారు రాసింది కాదు, ఎవరు ఓమే వరం అన్నారు. ఓం ఏ వరం అంటే బాగుంటుందేమో అనిపించింది, మరి నాకు. అవునో కాదు మరి? ఏంటమ్మా ఓమే వరం అని పలికారు అందులో పాట. నేను రాసింది కాదు ఇది, నేను రాసింది కాదమ్మా. మీరు రాసింది కాదులే అమ్మగారు, మీరు రాశారని నేను అంటలేదు. ఓమే వరం అంటే బాగుంటుంది అనిపించింది అమ్మగారు. ఓమే వరం అమ్మగారు అనేది ఏంటంటే ఓమే వరం, ఓముయే వరం, ఓమే వరం, ఓముయే వరం. ఓమే వరం అంటే ఇంకొక దానికి అవకాశం ఉంది, ఓముయే వరము అంటే దేనికి అవకాశం లేదు, కేవలం ఓమే అని. అంటే ఓమియే అన్న ఆచార్య.
అమ్మగారు అంటున్నారు అట్లా ఏ పెట్టడం వల్ల అది ఒక్కటే ఇంకా ఏమీ లేదు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఓమే వరము అంటే ఓమే వరము అని అన్నప్పుడు దీంట్లో కూడా అదే అర్థం వస్తుంది, కానీ ఓము ఏ అనేది ఇంకా స్పష్టంగా వస్తుంది, శబ్దముల మార్పు అంతే. ప్రభాకర్ గారు చెప్పండి. ఆచార్యజీ ఇక పాటలో సంతతం అని వచ్చింది, మరి సతతం ఉండాలనా అక్కడ? సంతతమే కరెక్టా సతతం? అమ్మగారు చెప్పండి. ఎందులో అన్నయ్య సతతం ఉండాలనేమని నా ఉద్దేశం. ఓమేహితం మహోన్నతం ఉమ్. ఓమనీయ స్మరియంతు సంతతం. సంతతం అంటే వారు ఏమంటున్నారు, సతతమే బాగుంది, సంతతం కాదమ్మ గారు. అక్కడ సున్నా అది మరి పొరపాటున పడింది. సతతం సతతం సున్నా తీసేయాలా? అది అంతే. అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడు అనేది అర్థం చేయాలి. సంతతంకు అర్థం ఏమన్నా ఉంటదా ఆచార్య? సంతతం అన్నదానికి ఏమి ఉండదు, సతతమే ఉండాలి. ఎల్లప్పుడు సతతం అంటే ఎల్లప్పుడు నిరంతరం నిరంతరం నిరంతరం. ఆ సున్నా చిన్న చూసి ఇంకా ఓ ఆచార్య పంపించాను నేను 6 పేజీలు. సరే సరే చూస్తాను. దాంతో పాటు ఒక 1000 రూపాయలు డబ్బులు పంపించాను, చూడండి. సరే సరే బాలరాజు గారు రాసుకోండి. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. వీరు దాసరి రామాంజనేయులు అభిప్రాయం తెలియజేశారు ఆచార్య. చెప్పండి. మీరు మెసేజ్ పెట్టారు కదా. అవును ఆచార్య నమస్తే. ఆత్మ వివరణ అద్భుతంగా వివరించారు. నేను నాది ఆత్మ శరీరము విడగొట్టడం, నాది పరిమితమైన దుఃఖం శరీరముదే అనే రహస్యం గుట్టు విప్పారు. చరిత్ర వేద విహితముగా ప్రవచించారు. ధన్యవాదములు ఆచార్య. అది మీరు పంపించాలి, అది చదవని ఆచార్య వాళ్ళే పంపించారు. చదవండి చదవండి. శరీరముది కాదు, శరీరము జడము, దానికి సుఖము దుఃఖము అనుభూతులు తెలియవు. శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే సుఖము దుఃఖముల అనుభూతులు శరీరం ద్వారా ఆత్మకు కలుగుతాయి. ఉదాహరణకు వాహనములో ఉన్నప్పుడు వాహనానికి ఏమైనా అయితే మనము ఎలా స్పందిస్తామో అలాగే ఆత్మ శరీరం ద్వారా పొందుతుంది. నిద్రపోతున్నప్పుడు మనల్ని ఎవరు పిలిచినా ముట్టుకున్నా మనకు స్పర్శ తెలియదు. మృతదేహం నోట్లో పాలు, తులసి నీళ్లు, తమలపాకు ఏది పెట్టినా శరీరానికి ఆయా పదార్థముల రుచి తెలియదు. ఆత్మీయులు వచ్చి పైన పడి ఏడుస్తూ ఎంత పిలిచినా స్పందించదు. మరియు చితికి నిప్పు పెడితే సెగ తగిలిన స్పందించదు. ఉదాహరణకు వాహనములో ఉన్నప్పుడు వాహనానికి ఏమైనా చదివారు అదే విషయం. కింద ఒక వాక్యం విడిపోయింది, దాని గురించి చేశాను. చివరికి ఉన్న చూడండి. అలాగే కాబట్టి నిప్పు ఎంత పిలిచినా స్పందించదు శరీరం. మరియు చితికి నిప్పు పెడితే సెగ తగిలిన స్పందించదు. కాబట్టి సుఖము దుఃఖములు అనేవి శరీరం ద్వారా ఆత్మకు మాత్రమే తెలుస్తుంది. అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదా? అర్థమైందా? ఆత్మ ఉన్నప్పుడే శరీరానికి ఏదైనా తెలుస్తుంది. సరే ఇంకా ఎవరు? అంటే ఈ విధంగా రికార్డ్ అవుతుందో లేదో అని భయపడ్డాము. ఇప్పుడు అమ్మగారి ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడైతే వైఫై సువిధ ఉన్నది, సౌకర్యం ఉండడం వల్ల మంచిగా జరుగుతుంది. ఓ మాజాది వైఫై ఉంటే రికార్డ్ అవుతుంది. అవుతుంది. మళ్ళీ అక్కడ హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుందో ఉండదు తర్వాత.
ఇంకెవరైనా పాట పాడితే పాడండి, లేదంటే ఏదైనా విషయం సందేహమైనా అడగండి. బట్టి ఊరికే కూర్చుంటే వస్తుంది. ఓం నమస్తే ఆచార్జీ. అమ్మా అడగండి. నా పేరు తిరుమారెడ్డి సన్యాసరావు, విజయవాడ ఆర్య సమాజం. అయితే ఒక పాట పాడతారా గురుజీ? పాడండి పాడండి. దేవా నిరాకార దయగనుమా దయా సాగర, నీ దివ్య నామమును నిరతము భజించి తరింతుము. అజ్ఞానమును నిన్ను నేరక సుజ్ఞాన మార్గముగానక, తపింతుమయ్యా ఉపచూపుమయ్యా, సంతాపహరణ శ్రీకర భవహర దేవా నిరాకార దయగనుమా దయా సాగర, నీ దివ్య నామమును నిరతము భజించి తరింతుము. ఈ భూమి రవి శశితారలు, ఈ కార్య జగతికి త్రాణలు, ఈ సృష్టికంతయు నీవే నియంతవు. నీ ఆజ్ఞ చేతని నియమముగా నడుచు దేవా నిరాకార దయగనుమా దయా సాగర, నీ దివ్య నామమును నిరతము భజించి తరింతుము. ఋషులెల్ల నిన్ను ధ్యానింతురు, కవులెల్ల నిన్ను కీర్తింతురు. ఆనంద నిలయం నీ మహిమ తెలియం, నెవ్వరి సఖ్యం వేస మహేశ దేవా నిరాకార దయగనుమా దయా సాగర, నీ దివ్య నామమును నిరతము భజించి తరింతుము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు గురూజీ. ఓం నమస్తే. ఓం ఆచార్య. నేను కూడా ఒక పాట పాడతా ఆచార్య. మీట్లో ఉన్నారు ఆచార్య, మీట్లో ఉన్నారు. సన్యాసరావు గారు, మీరు మీ స్వరము వణుకుతున్నది. మీరు అక్కల్కర వాడండి. ఈ వణుకుడు, తిమ్మిరి, నత్తి ఇవన్నీ పోగొడుతుంది. చాలా బాగుంటది. స్వరము వణుకుతున్నట్టుగా ఉంది. దానికి ఏంటి ఔషధం ఏంటిది ఆచార్య? అక్కల్కర అంటే ఎట్లా వాడాలి ఆచార్య? అది తీసుకొచ్చి పొడి చేసి తేనెతోటి నాకి పాలు తాగాలి. అంటే అక్కల్కర తీసుకోవాలి, పరిగడుపున తీసుకుంటాం. ఎంత మోతాదు ఆచార్య? అంటే ఒక సగం చెంచా, ఒక హాఫ్ స్పూన్. అంటే అక్కల్కర అంటే మధురం, అతి మధురం ఆచార్య. అది వేరు, అది వేరు, ఇది వేరు. ఇది కేవలం తిమ్మిరికి, పక్షవాతానికి, నత్తికి, తలదెరుగుడుకు, వణుకుడుకు అన్నిటికీ పనిచేస్తుంది. మన ఔషధం ఎక్కడ దొరుకుతుంది ఆచార్య మరి? ఆయుర్వేద షాపులా? ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. కేవలం అక్కల్కర అనాలా? ధన్యవాదాలు. ఏమంటామా? పాలు తీసుకోలేని వాళ్ళు ఏం తీసుకోవాలి? కొంచెం నీళ్ళు తాగాలి. గోరువెచ్చని నీళ్ళు తాగి సరిపోతుంది. తేనెలో కలుపుకోవచ్చు అది? తేనెలు కలుపుకొని నాకాలి. బాలరాజు గారికి లాగా వారి పద్ధతి పాటిస్తే ఏంటంటే ఔషధాన్ని తేవాలి, తయారు చేసుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి, వాడద్దు. వాడుతారా? అడుగు ముందుకు వేసాడు ఆచార్య. అదే మంచిది కదా, వాడుతున్నారంటే అడుగు ముందుకు వేసారు. పాడండి ముని గారు. మనము ఋషి దయానందుని సంస్థలో, ఆర్య సమాజం అనే సంస్థలో ఉన్నాము. ఆ మహర్షి యొక్క గొప్పతనం ఏంటంటే అతను
ఈ సమాజాన్ని మహోన్నతంగా చేయాలనే భావనతోటి ఈ కవి ఆ ఉద్దేశంతో రాశారు. అది మీరు వారి అంతరార్థం ఏంటిదో మనకు బోధపడుతుంది. దీంట్లో ఉన్న సారం అందరూ శ్రద్ధగా వినాలని ప్రార్థన. ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానందా దేవా దయాపూర్ణ భావా దయానందా ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానందా దేవా దయాపూర్ణ భావా దయానందా భారతీయ సంతతి అంతా పరపాలనలో మ్రగ్గిడినాడు భావదాస్య సాగరమందు పడిపారము తెలియని నాడు జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానందా దేవా దయాపూర్ణ భావా దయానందా మహిత వేద ధర్మము పేరా మతములెన్నో ప్రబలిన నాడు ఒక్క దేవుడుండే చోట పెక్కుమూర్తులమిన నాడు జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానందా దేవా దయాపూర్ణ భావా దయానందా అంటరాని తనము పేరా కంటగింపు బలసిన నాడు హేయమైన కుల భేదాలు హెచ్చు కొమ్ములాడెడి నాడు జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానందా దేవా దయాపూర్ణ భావా దయానందా స్త్రీలు చదువతో చంబనతో స్వేచ్ఛని హరించిన నాడు ధర్మాచారుల బయటకు గింటి తలుపులన్నీ మూసిన నాడు యాగమందు స్వర్గాపేక్ష మూగ పశుల బలికొని నాడు వేదములను బాటముగా విముతులెల్ల నిరసించిన నాడు జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానందా దేవా దయాపూర్ణ భావా దయానందా జీవితులకు కూడే ఇడగా చావ శ్రాద్ధముల పెట్టే నాడు ఫలిత జ్యోతి జంబును నమ్మి పనికి మాలి తిరిగే నాడు జీవితులకు కూడే ఇడక చావ శ్రాద్ధముల పెట్టే నాడు ఫలిత జ్యోతి శంభును నమ్మి పనికి మాలి తిరిగే నాడు జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానందా
దేవా దయాపూర్ణ భావా దయానంద దయాపూర్ణ భావా దయానంద. నమస్తే ఆచార్య. ధన్యవాదాలు. ప్రణవముని భాగ్యనగరం. మునిజీ పాట మంచిది ఎంచుకున్నారు, పాడే విధానం బాగుంది, అంత బాగుంది. కానీ ఎందుకో మీరు ఇట్లా భయంగా ఉన్నట్టు, బిగుసుకున్నట్టుగా ఉంది. ఓపెన్ గా అవుతలేరు, మీ స్నాయువును వదులుతలేరు. ఎంత ఓపెన్ ఉంటే ఇంకా బాగా వస్తుంది స్వరం. అదే అంతవరకు చాలా రోజులు పాడగా అని చెప్పి మంచిది. భావం బాగుంది, పాడే విధానం బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ మీరు ఓపెన్ అవుతలేరు. ఎవరు ఉన్నారు, వాళ్ళు వింటారు, ఎవరు ఏమంటున్నారు అనేటువంటి భావం కనిపిస్తుంది మీ స్వరంలో. అది ఉంది. ఓకే, ధన్యవాదాలు. ఇంకెవరైనా పాడతారా? ఏమైనా సందేహాలు అడుగుతారా? నేనే మరో పాట పాడుతున్నా ఆచార్య. ఆర్య వీరలేరా కార్యసూరలేరా వేదమాత గణతను సాటవేరా వేద విద్యను సాటవేరా త్యాగధనుడు ధర్మ ప్రియుడు సత్య శాస్త్ర పరిశోధకుడు భరతమాత ముద్దు తనయుడు దయానంద యోగేశ్వరుడు వేద శంఖమును పూరించెనురా నిదిరి వదిలిక కదలి రమ్మురా ఆర్య వీరలేరా కార్యసూరలేరా వేదమాత గణతను సాటవేరా వేద విద్య గణతను సాటవేరా నడు మంత్రపు మతములు నమ్మి నవ్వుల పాలైపోకుమురా అల్పశాస్త్రములను పఠించి అగాధాన పడిపోకుమురా ఏంటి గురుజీ యుగ యుగాలని నిగమ తేజమును సగర్వముగా నిలిచి పొగడురా ఆర్య వీరలేరా కార్యసూరలేరా వేదమాత గణతను సాటవేరా వేద విద్య గణతను సాటవేరా అర్ధమునే పరమార్థమని వ్యర్థముగా చెడిపోకుమురా స్వార్థానికి నిచ్చెన వేసి సత్యదూరుడవు కాకుమురా వేద ధర్మమను దివ్య దీపమును విశ్వవేదులో వెలిగించుమురా ఆర్య వీరలేరా కార్యసూరలేరా వేదమాత గణతను సాటవేరా వేద విద్య గణతను సాటవేరా 5000 ఏండ్లకు పూర్వం లేదు ఎట్టి మత కల్లోలం అన్ని మతములకును మునుపే ఉన్నదొకటి వేద నినాదం ఆ నినాదమే సత్యవాదమని అఖిల మానవుల కెరిగింపుమురా ఆర్య వీరలేరా కార్యసూరలేరా వేదమాత గణతను సాటవేరా వేద విద్య గణతను సాటవేరా పంకమైన వేద పునీతిని పునరుద్ధరణము చేయుటకై కంకణమును ధరించుమురా శంకలేక ముందుకు పదరా సంకటములు నీకెన్నెదురైనా జంకులేదురా ప్రణవ కుమారా ఆర్య వీరలేరా కార్యసూరలేరా వేదమాత గణతను సాటవేరా
వేద విద్య ఘనతను సాట వీరం. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదములు అవకాశం ఇచ్చినందుకు. ఓం ఆచార్య, ఓం జయమ్మ గారికి పాట పాడుతురంట. పాడతారా? పాడండి. ఓం నమస్తే ఆచార్య, నమస్తే. గట్టి గట్టి బండిరా హోం బండిరా హరియో లెక్కెరైలు బండిరా. బండిరా హోం బండిరా హరియో లెక్కెరైలు బండిరా. హరియో ఋషులు నడిపే బండిరా. కూతాలేసేనురా కూతాలేసేనురా. కాజీపేట సభల కాడ నిలిసి కూతాలేసేనురా. ఆర్య మహిళా సభల కాడ అట్లే నిలిచి సాగేనురా. బండిరా హోం బండిరా హరియో లెక్కెరైలు బండిరా. హరియో ఋషులు నడిపే బండిరా. ముందు పెట్టెలో యజ్ఞము వెనక పెట్టెలో మంత్రము. ముందర పోస్తారు మంచి నెయ్యి వెనక అంటారు స్వాహ అని. ఈ యజ్ఞము చేసేడేమిటి పరమాత్మని. ఈ యజ్ఞము చేసేడేమిటి జీవులకు ఉపకారము. ఈ మంత్రము చెప్పేదేమిటి పరమాత్ముని ధ్యానము. బండిరా హోం బండిరా హరియో లెక్కెరైలు బండిరా. హరియో ఋషులు నడిపే బండిరా. దేవుడంటే దేవుడు అంతటా ఉన్నాడు దేవుడు. అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు పుట్టడు చావడు దేవుడు. ఆ దేవుణ్ణి కొలిసేది ఎట్లాగా వేదాలు అన్నా ఎట్లాగా. మదిలో దేవుణ్ణి కొలవాలి మంచి పనులను చేయాలి. అందరూ ఒకటిగా నుండాలి ఇంటింట ఓం జెండ ఎగరా వేయాలి. బండిరా హోం బండిరా హరియో లెక్కెరైలు బండిరా. హరియో ఋషులు నడిపే బండిరా. హరియో ఋషులు నడిపే బండిరా. ఓం శాంతి. నమస్తే. అమ్మగారు, మీ ఉత్సాహం పాడే విధానం బాగుంది, కానీ ఆర్యులు అనే చోట ఆర్యులు అంటున్నా. ఆర్యులు అంటే శత్రువులు. దీర్ఘం పెట్టాలి. దీర్ఘం పలకాలి. ఓకే ఆచార్య, చాలా బాగుంది. ఇంకా చాలా తప్పులు పోతే భయం అంతే ఏం లేదు. ఆకు దీర్ఘం ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. వరలక్ష్మి గారు పాడండి. నమస్తే ఆచార్య. సరే, కెమెరా ఓపెన్ చేయండి. మీరు అందరూ చూస్తున్నారు కదా, యూట్యూబ్ లో చూస్తారు కదా. వందనం మేమందరం నీ భక్తులం. సన్మార్గమున అతి సరళంబుగా కొనిపోవాలి నీవెప్పుడు. హే ప్రభో నీకిదే వందనం. ఈ అజ్ఞాన తిమరాలను నీ ప్రజ్ఞాన కిరణాలతో నిర్మూలింపుము మము కరుణింపుము. శుభ విజ్ఞానమే పెంచుము. ఏ ప్రభో నీకిదే వందనం. మేమందరం నీ భక్తులం. ఈ మనసు అద్దానికి ప్రతిదినము మురికంటును. నీ నామమును నీ జ్ఞానమును ఆ మురికి తొలగించుము. హే ప్రభో నీకిదే వందనం. ఈ సృష్టి నిర్మాణము నీ చాతుర్యమసమానము. నీ శరణార్థికి ఏ రణమందును ఘన విజయాలే ప్రాప్తించుమా.
ఏ ప్రభో నీకిదే వందనం. నేనడి అహంకారము, నాదనడి మమకారము. ఈ అహంకారము ఈ మమకారము పరిశోధించు బలమీయవా. ఏ ప్రభో నీకిదే వందనం. నా వారు అనురాగము, పరజనులు అనుద్వేషము. ఈ దోషములు ఆత్మకేశములు ఇక సేదించి మము బ్రోవుమా. ఏ ప్రభో నీకిదే వందనం. నవరంధ్రాలది దేహము, జరవ్యాధి శోకాలయం. ఈ దేహముపై వ్యామోహమును ప్రణవముని దరి చేర్చుమా. ఏ ప్రభో నీకిదే వందనం. మేమందరం నీ భక్తులం, సన్మార్గమున అతి సరళంబుగా కొనిపోవాలి నీవెప్పుడు. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. అమ్మగారు వరలక్ష్మి గారు ఎక్కడ పోయారు ఇవాళ? ఆచార్య చెప్పండి. ఇప్పుడు వచ్చారు, ఈ మాటలు వచ్చాయి. ఆచార్య గారు చెప్పండి అన్న దగ్గర వరలక్ష్మి గారు కనిపించారు. ఆ పాట పాడుతున్న ఆవిడ ఎవరో? చెప్పండి ఆచార్య. ఆవేశంగా పాడేనా ఆచార్య? ఆవేశంగా బాగుంది, అర్థం బాగుంది, పాడే విధానం కూడా బాగుంది. కానీ మీ సహజమైన స్వరం లేదు, అంతే. అదే అంతే, నాకైతే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? అలాగే అనిపించింది. ఎత్తులో ఉంది ఆచార్య, అందుకని కొంచెం ఆవేశంగానే అనిపించింది నాకు కూడా ఆచార్య. అంటే ఇప్పుడే ప్రాణాయామాలుగా చేశాను ఆచార్య, అందుకని. సరే సరే సరే. సమయం అవుతుంది ఆచార్య. సరే, ఈ సమయం పూర్తిగా వస్తుంది. 2 నిమిషాలు ఆచార్య, ఒక 2 నిమిషాలు ధ్యానం గురించి చెప్పండి. అక్రియ ధ్యానం గురించి 2 విషయాలు చెప్తారంటే ప్రపంచం అంతా ఎంటర్ కాబట్టి. రేపు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చోవడానికి అనుకూలంగా లేదు. అలాగే ఏర్పాటు చేసిన తర్వాత సంధ్యోపాసన చేయించండి. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు ఎపిసోడ్ లోపల అందరూ లోతైన పాటలు వినిపిస్తూ వేద జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఆచార్య ఓం ప్రకాష్ గారికి ధన్యవాదములు. వైదిక సంధ్యోపాసన ఎవరైనా చేపిస్తారా? నేను చేపించానా? ఈరోజు భాగ్యలక్ష్మి గారు, కానీ వారు రాలేరు. జయమ్మ గారు చేయించండి. అమ్మ జయమ్మ గారు చేయించలేరమ్మా. అమ్మ చేయిస్తా జయం. సరే, నేను చేపిస్తామా. ఓ అత వైదిక సంధ్యోపాసన ప్రణామని. ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యచః శ్రీర్మయి స్త్రీః శ్వేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూపునాతు శిరసి. ఓం భూః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తవః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః.
ఓం సత్యం ఓం ऋतं च सत्यं जामीदा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रोर्नवः समुद्रादर्नवादधी संवत्सरो अजायत अहोरात्रान् विददादिश्चमेतो वसि सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथ्वीं चान्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभिष्टया भवन्तु पीतये शम्योरभिशवन्तु नः अथा मनसा परिक्रमणमन्त्राः ॐ प्राचीदिगग्नेरधिपतिरसितो रक्षितादित्य इचमहं येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमेभ्योऽस्तु योऽस्मान् द्विष्टिं वयं दिष्टिमस्तमोजम्बे दद्मः పరమాత్ముడు తూర్పు దిశ లోపల రక్షకుడుగా ఉండి చంద్రహాస కొడవల వలె సూర్యకిరణం ద్వారా రక్షిస్తున్నాడని జీవాత్మ తెలుసుకొని ఇంకా అడుగులు ముందుకేస్తుంది. దక్షిణ దిశన ఓం దక్షిణాదింద్రోధిపతి శిరస్థిరాజే రక్షితా పితరేశవ ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజంబే దద్మః. దక్షిణ దిశయందున అనంత ఐశ్వర్య స్వరూపుడైన పరమాత్మ ఉన్నాడని తెలుసుకొని తర్వాత సృష్టిలో ప్రతి ప్రాణి వంకర టింకరగా నడిచే ప్రతి ప్రాణుల నుండి రక్షణ కల్పించి తల్లిదండ్రులు కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నాడని తెలుసుకుని ఇంకా అడుగులు ముందుకేస్తుంది. పడమర దిక్కున ఓం ప్రదేశే దిగ్వరుణోధిపతి పృథా గోరక్షితాన్నమిషమహం ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజంబే దద్మః. పడమర దిశలో అధిపతి రక్షకుడు ఆ పరమాత్మ ఉన్నాడని ఆహార పదార్థాలను ప్రతి ప్రాణికి అందిస్తున్నాడని ఆహార ధాన్యాలలో పొట్టుతో పాకులాడే పురుగులను ఆశ్రయింపచేసి ఈ అన్నము నిరాపద జీవన ఆధారమని తెలుసుకోజేస్తున్నాడు, రక్షిస్తున్నాడు, గ్రహిస్తాడు. ఉత్తర దిశన ఓం ఉదేజే దిక్ సోమాధిపతి స్వజో రక్షితాజనిరిషమః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజంబే దద్మః. ఉత్తర దిశలో సోముడుగా ఆధిపతి ఉండి స్వామిగా పుట్టుకొచ్చే క్రిమికీటకాదుల పట్ల శరాఘాతమై విద్యుత్తును ఉత్పన్నం చేసి మరియు విద్యుత్ ద్వారా మిరుపులతో పాడి పంటలను సస్యశామనం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకుంటాడు. తర్వాత ధ్రువాదిగ్విద్య క్రింది భాగంన ఓం ధ్రువాదిగ్ విష్ణు రధిపతి కల్మా సగ్రీవో రక్షిత వీరుదేశమహం ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజంబే దద్మః. క్రింది వైపున రక్షకుడు ఆధిపతి విష్ణువై సమస్త ప్రాణులను భూగర్భ జల వాయువుల కాలుష్యాన్ని నివారణార్థము వృక్షములు వనస్పతులు వీరులు ఔషధులను ఉత్పన్నం చేసి వాటి ద్వారా నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడు, గ్రహిస్తాడు. తర్వాత ఊర్ధ్వలోకం పైన ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి చిత్రో రక్షిత వర్షమిషమహం ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజంబే దద్మః. ఊర్ధ్వశలో కూడా జ్ఞానాధిపతి చతుర్వేద ప్రదాత అయిన పరమాత్మ రక్షకుడిగా ఉన్నాడని తెలుసుకొని ఆ పరమాత్ముడు ఆకాశ సముద్రం నుండి అమృత జలాన్ని వర్షింపజేసి
అనేక రకాల రోగాలను దూరం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకుంటాడు. ఈ విధంగా పరమాత్ముడు నన్ను రక్షిస్తున్నాడు అని తెలుసుకొని ఇంకా అడుగులు ముందుకేతూ ఉపస్థాన మంత్రాల ద్వారా అతి సమీపంలో చేరుకుంటాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేద చేవామ సోమమరాతీయతో నేదహాది వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షురుమిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుతస్తా ఉదిత్యం జాతవేదతం దేవం వాంతికేతో దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిశ్చః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మని సంధ్యా వేద మంత్రాల ద్వారా ప్రార్థించిన ఆ జీవాత్మ ఎక్కడో తప్పు జరిగింది స్వామి, జీవితంలో అనేక రకాల తప్పులు చేసి ఉన్నత మార్గంలో పయనించలేకపోయాను, తప్పు జరిగింది, నీ అమృత ఆనందాన్ని పొందలేకపోయాను అనేటువంటి భావనతోటి ప్రార్థిస్తున్నాడు. ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా మళ్ళీ ఒక అవకాశం ఈ స్వామి అని. అథా ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్షుర్దేవైతం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శృణుయామ శరదాశ్చితం ప్రబ్రవామ శరదాశ్చితం అదీనాస్యామ శరదాశ్చితం భూయచ్చ శరదాశ్చితాత్. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శవ్యోరవిశ్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను రచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మాకందరికి అందినట్టు అనుగ్రహింపము స్వామి. నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరము. అథా శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతి శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరికీ నమస్తే అండి. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కి 1కి 2 సార్లు విన్నట్టుంటే మహదా ఆనందం లభిస్తుంది. ఓం నమస్తే ఆచార్య. ఆచార్య సర్వేభ్యో నమో. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. ఓం ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః అండి.